హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల. సుప్రీం కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది. పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. అయితే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించి కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యమైన ఆదేశాలేంటంటే, పెన్షన్ అనేది దయతో ఇచ్చేది కాదు. పెన్షన్ అనేది మీ హక్కు. అంటే సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన కృషికి, కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు, ప్రాపర్టీ రైట్ లాంటిది అని చెప్పేసి పేర్కొంది. అయితే నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని అందించడం ప్రభుత్వం కర్తవ్యం. ప్రభుత్వ బాధ్యత. ఇక సుప్రీంకోర్టులోని తీర్పులోని మరొక అంశం వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలి అని స్పష్టం చేసింది. అయితే దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు. మూడోది కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోని చివరి మూల వేతనం లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో అట్‌లీస్ట్ 50% అయినా ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది. నాలుగోది ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని, లేదంటే నిధులు లేవనో, ఇటువంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం అనేది చెల్లదు. ఈ మేరకు సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక వ్యవస్థలాగా చూడకూడదు అని పేర్కొంది. ఇక మరొక అంశం అనవసర కేసులతో వేధించవద్దు. పెన్షనర్లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా దీన్ని తప్పుపట్టింది. ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవలే కర్ణాటక హైకోర్టులో మరో కీలక ముందడుగు వేసి కర్ణాటక హైకోర్టు బ్యాంకులపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. సో, కర్ణాటక హైకోర్టులో తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు యొక్క స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముందడుగు ముఖ్యమైన తీర్పునైతే ఇచ్చింది. సో, ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సినటువంటి యొక్క విధానాలపైన ఆదేశాలు జారీ చేసిందనమాట. సో, బ్యాంకుల బాధ్యత ఏమిటి అంటే, ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేకపోతే, సో, బ్యాంకులు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంక్ అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి, వారి యోగక్షేమాలను విచారించి, వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అనారోగ్య, వృద్ధాప్య వంటి కారణాలతో వారు బ్యాంకులకు రాలేకపోతున్నారేమో తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడం అనేది చట్టవిరుద్ధం. అయితే నిబంధనలను గనక ఉల్లంఘిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు. సో, తక్షణ చెల్లింపు ఉంటుంది. అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదలైతే చేయాల్సి ఉంటుంది బ్యాంకులు. వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులలో ఆలస్యం జరిగినందుకు గాను బ్యాంకుకు బాధ్యత వహించాలి. 2 వారాల్లోపు బకాయిలు చెల్లిస్తే 6% వడ్డీని కలిపి ఇవ్వాలి.
అదే 2 వారాలు దాటి బకాయిలు పెట్టినట్టయితే బ్యాంకు 18% వడ్డీతో సదరు పెన్షనర్‌కు రావాల్సిన అమౌంటు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై జరిమానా. కొన్ని తీవ్రమైన కేసులలో బాధ్యతారహితంగా వ్యవహరించిన బ్యాంకులకు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉంది. అయితే ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు ఈ మేరకు స్పష్టత ఇచ్చిందనమాట. అయితే ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైనటువంటి రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇకపై ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో అయితే ఉండగలరు అని మనవి.